మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక మహిళా హోంమంత్రి గురించి నీచంగా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్ మాటలకు నిరసనగా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి టౌన్లోని మహిళలు నిరసన వ్యక్తం చేసి గుడివాడ అమర్నాథ్ దిష్టిబొమ్మని ప్రజావేదిక వద్ద దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు తోట అంబిక, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మన్నవ శారదాదేవి, యార్డ్ డైరెక్టర్ సుశీల, టౌన్ మహిళా బాధ్యురాలు తోట అంబిక, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మన్నవ శారదాదేవి, యార్డ్ డైరెక్టర్ సుశీల, టౌన్ మహిళా బాధ్యురాలు సరోజిని విజయ మొదలైన వారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైసీపీ పార్టీ మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా అడుగడుగున మహిళల్ని అవమానిస్తూ కించపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మహిళల్ని గౌరవించలేనటువంటి పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అని చెప్పేసని మహిళలందరూ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మంగళపూడి అనిత గారిని తన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా తన యొక్క రూపాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలు అత్యంత జుగుప్సాకరమైనటువంటి మాటలవి. అవి ఈ రోజు కొత్తవనేటటువంటి కాదు. వాళ్ళు గతంలో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న టైంలోనే మహిళల గురించి నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళు, అమరావతి రాజధాని మహిళల గురించి కూడా అలాగే వేసులని చెప్పేసని నీచంగా మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడి కనీసం తప్పు ఒప్పుకోకపోగా ఆ తప్పుని మన్నించమని వేడుకోకపోగా మేము ఇనే అని చెప్పేసని మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి వైసీపీ మూర్ఖులకి తగిన బుద్ధి వచ్చేటటువంటి విధంగా మహిళలు సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీకు కావలసినటువంటి మర్యాద చేస్తారు అనేటటువంటిది ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ దిష్టిబొమ్మని ఇవాళ ఇక్కడ ప్రజా కార్యాలయం దగ్గర దహనం చేయటం అనేటటువంటిది జరిగింది.